నెట్టెంపాడు మరి తెలంగాణ వచ్చినాక అయిపోతుంది అని అనుకుంటే అవ్వలేదు. అన్నీ ఎక్కడికక్కడ నెట్టెంపాడులో ఎక్కడైతే గూడెం దొడ్డి నుంచి ఒక 1.5 టీఎంసీ ఉందో ఆ తర్వాత అక్కడ నుంచి రేలంపాడు ఉంది. ఈ రేలంపాడును బేస్ చేసుకునే గట్టు కడుతున్నారు. మళ్ళీ ఈ రేలంపాడులో మొత్తం లీకేజెస్ ఉన్నాయి. ఉంటే నిపుణుల కమిటీ కూడా 2 సార్లు వచ్చిపోయింది, కానీ ఇంతవరకు కూడా అది ఫిక్స్ చేసిన పరిస్థితి లేదు. మరి రేలంపాడే ఫిక్స్ చేయకపోతే రేలంపాడు నుంచి గట్టుకు నీళ్ళు ఎప్పుడు పోవాలి? గట్టు దగ్గర అయితే కొంచెం అక్కడ బండు కట్టిరు తప్పితే అక్కడ ఒక్క వర్క్ కూడా అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గట్టుకు నీళ్ళు రావు, రేలంపాడు ఫిక్స్ కాదు. ఒరిజినల్గా 4 టీఎంసీలు అన్నారు, అది 2 టీఎంసీలే. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి తాటికుంట కావచ్చు, నాగర్దొడ్డి కావచ్చు, వాటికి కూడా ఎక్కడ కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ముచ్చోనపల్లెకి వచ్చేసరికి అది కూడా లీకేజెస్తో కూడుకున్నటువంటి ఒక చిన్న రిజర్వాయర్ లాగా మిగిలిపోయింది తప్పితే పనికి వస్తలేదు. అల్టిమేట్గా మళ్ళీ చిన్నోళ్ళపల్లి ఏదైతే లాస్ట్కి వస్తుందో అది అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఎస్కి లింక్ అవుతుంది. అక్కడ కూడా R&R ఇష్యూస్, అక్కడ కూడా డిస్ప్లేస్ అయినటువంటి ప్రజల ఇష్యూస్. ఇందాక నేను చెప్పిన రోలంపాడులో కూడా ప్రజలు ఇందాకనే ఆపిరు మమ్మల్ని అక్కడ. ఆలూరు కదా, ఆలూరు ఊరు మొత్తం డిస్ప్లేస్ అయింది రోలంపాడు కట్టడానికి. ఇంతవరకు వాళ్ళకి R&R ఇవ్వలేదు, కరెక్ట్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఆఖరికి గుడి కట్టుకుందామంటే కూడా కరెక్ట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. కలెక్టర్ గారిని నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలూరు గ్రామానికి దయచేసి ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు త్యాగం చేసిరు కాబట్టి రోలంపాడు అనేటటువంటి రిజర్వాయర్ వచ్చి, ఆ రిజర్వాయర్ 4 టీఎంసీలు అనుకున్నట్టయితే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఓన్లీ ఆ రిజర్వాయర్తో. కాబట్టి మరి ఆ ప్రజలు, ఆలూరు ప్రజల్ని మాత్రం ఆదుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా.